ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయేటటువంటి శాసనసభ స్థానాలు ఏదైతే 175 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయో ఈ 175 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలు ప్రముఖులు కంటెస్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు. న్యాచురల్గా ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి అనేక మంది ఈ ఫలితాల కోసం వెయిట్ చేయటమే కాకుండా దేశవ్యాప్తంగా ఉండేటటువంటి తెలుగువారే కాకుండా అనేక మంది ఈ నియోజకవర్గంలో రాబోయేటటువంటి ఫలితం ఏ రకంగా ఉంటుందనేటటువంటి ఆశ, ఏ రకంగా ఉంటుందనేటటువంటి ఉత్సాహం తప్పనిసరిగా ఉంటుంది. సో దీనిలో పిఠాపురం నియోజకవర్గం అనేటటువంటిది అక్కడ వంగా గీత అనేటటువంటి విద్యాధికురాలు, వారు వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారు. వారికి వ్యతిరేకంగా సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, పిఠాపురం నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కూటమి తరఫున వారు కంటెస్ట్ చేస్తున్నారు. మొన్ననే చాలా కాలం తర్వాత డిక్లేర్ చేశారు. సో ఈ ఇద్దరి అభ్యర్థుల యొక్క బలాబలాలు కనుక మనం చూస్తే పిఠాపురం నియోజకవర్గంలో ఎప్పటి నుండో కూడా వివిఎస్ఎన్ వర్మ అనేటటువంటి ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యుడు, తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినటువంటి వ్యక్తి, అదే రకంగా ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ని కూటమి అభ్యర్థిగా డిక్లేర్ చేశారో వర్మకు సంబంధించినటువంటి అనేక మంది సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వారంతా రివోల్ట్ చేసినారు. ఇక్కడ మనం మాట్లాడలేనటువంటి భాషతో చంద్రబాబు నాయుడిని, లోకేష్ని అనరాని మాటలతో తిట్టడమే కాకుండా వారి యొక్క సామాగ్రి, ప్రచార సామాగ్రి అంతా కూడా మంటలు పెట్టేసినారు. మంటలు పెట్టడమే కాకుండా తప్పనిసరిగా మేము ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తాం, పవన్ కళ్యాణ్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడగొడతామని చెప్పి స్వయాన వర్మ నోట్లోంచి ఆ మాట రావటమే కాకుండా పవన్ కళ్యాణ్ని ఓడించి తీరుతామనేటటువంటి మాట చెప్పారు. ఈ సందర్భంలో జరగబోయేటటువంటి ఎన్నికది. సో ఈ ఎన్నికల్లో ఒక పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వివరాలు కనుక మనం తెలుసుకుంటే ఇది కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి స్థానం. సో పిఠాపురం నియోజకవర్గం అది చాలా పెద్ద టౌన్ కింద మనం చేయకపోయినా అనేక రూరల్ ప్రాంతాలతో ఉండేటటువంటి ఒక నార్మల్ టౌన్ కింద మనం దాన్ని కన్సిడర్ చేయాలి. చిన్న చిన్న వ్యాపారాలతో దాదాపుగా 2,30,000 మంది ఓటర్లు కలిగినటువంటి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. ఈ పిఠాపురం నియోజకవర్గంలో దాదాపుగా 90,000 మంది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. సో ఈ కాపు సామాజిక వర్గాల్లో ఉండేటటువంటి ఈ ప్రజలందరూ కూడా తప్పనిసరిగా వారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖుణ్ణి ఎన్నిక చేసుకోవాలనేటటువంటి తాపత్రయం తప్పనిసరిగా ఉంటుంది. సో ఇక్కడ కంటెస్ట్లో ఉండేటటువంటి ఇద్దరు కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వారు. వంగా గీతా విశ్వనాథ్ అనేటటువంటి వీరెవరైతే ఉన్నారో వారు కాపు సామాజిక వర్గానికి సంబంధించినారు. ఆ నియోజకవర్గంతో సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వారు. 2009 సంవత్సరంలో పిఆర్పి తరఫున అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకురాలు వంగా గీత గారు. అదే పవన్ కళ్యాణ్ కనుక వస్తే పిఠాపురంతో ఏమాత్రం సంబంధం లేదు, తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు అధిక శాతం ఉన్నాయనేటటువంటి ఆ రకమైన ఆలోచనతో పిఠాపురం నియోజకవర్గానికి వెళ్ళాడు తప్పిస్తే పిఠాపురం నియోజకవర్గంలో ఆయనకు సొంత ఇల్లు లేదు, బంధువర్గం లేరు, ఎవరూ లేరు. రేపు గెలిచిన తర్వాత కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉంటారని కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికుల సమస్యల్ని సాల్వ్ చేస్తారనేటటువంటి దానికి ఎక్కడా కూడా గ్యారంటీ లేదు. సో వివరాల్లోకి ఇందాక మనం చెప్పుకున్నాం, దాదాపు 90,000 మంది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అన్నది. సో ఒకవేళ ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులలో అధిక భాగం పవన్ కళ్యాణ్ని, కూటమిని ఫేవర్ చేసినా కూడా ఏ రకంగా ఈ ఎన్నికని తట్టుకోవాలనేటటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్లాన్ కనుక మనం చూస్తే ఈ నియోజకవర్గంలో దాదాపుగా 30,000 మంది మత్స్యకార వర్గానికి సంబంధించిన వెనుకబడిన కులాలకు సంబంధించిన వ్యక్తులు. ఆ ఉప్పాడ ప్రాంతంలో ఈ మత్స్యకారులందరూ కూడా సముద్రంలో చేపలు పట్టుకుని జీవించేటటువంటి ఒక వెనుకబడినటువంటి వర్గం. సో ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి, ముఖ్యంగా మత్స్యకార కమ్యూనిటీకి ఇద్దరు, అందులో ఒక పార్లమెంటు సభ్యుడిగా ఒకరిని, రాజ్యసభ సభ్యుడిగా, అదే రకంగా మంత్రి సిదిరి అప్పలరాజు అనేటటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రముఖుడు. సో 30,000 ప్రజలందరూ కూడా మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన వారు. మరొక 30,000 మంది శెట్టిబలిజి సామాజిక వర్గానికి సంబంధించిన వారు. అంటే పిల్లి సుభాష్ చంద్ర బోస్ కానీ లేదా వేణుగోపాల్ అనేటటువంటి మంత్రి కానీ
వీరందరూ కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. తూర్పుగోదావరి జిల్లాలో కాపుల సంఖ్య ఎంతైతే ఉంటుందో శెట్టి బలిజీల సంఖ్య కూడా ఆల్మోస్ట్ అంతవరకు ఉండేటటువంటి వారి ఆ ప్రాబల్యం ఉన్నటువంటి కమ్యూనిటీ అది కూడా వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వారు. సో 30,000 మంది శెట్టి బలిజీకి సంబంధించిన వాళ్ళు, 30,000 మంది మత్స్యకారులకు సంబంధించినటువంటి వారే కాకుండా మరొక వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి చేనేత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు వారొక 20,000 మంది ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. ఈ ముగ్గురే కాకుండా దాదాపుగా 35,000 మంది దళితులు ఉండేటటువంటి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. సో ఈ 2,30,000 మంది దాదాపుగా ఉండేటటువంటి ఓటర్లో కులాల యొక్క ప్రాబల్యాలు, మిగిలిన కులాలన్నీ కూడా అవి పెద్దగా కన్సిడర్ చేసేటటువంటి కాకపోయినా నిష్పత్తి తక్కువ ఉన్నా కూడా మరికొన్ని కులాలు కూడా ఉండేటటువంటిది. సో కులాల వారీగా పక్కన పెడితే ఈ 2,30,000 మందిలో దాదాపుగా 80,000-90,000 పైచులకే లబ్ధిదారులుగా ఉండేటువంటి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. సో పిఠాపురం నియోజకవర్గంలో ఎప్పట్లాగానే పేదలందరికీ కూడా అమ్మఒడి వచ్చేటటువంటి కార్యక్రమం, అదే రకంగా కాపు మహిళలందరికీ కూడా సహాయం చేసినటువంటి ప్రభుత్వం, అదే రకంగా పెన్షన్లని పేమెంట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం. సో 2,30,000 మందిలో ఉన్నటువంటి 90,000 మంది లబ్ధిదారుల మీద కూడా వైసీపీ పార్టీ వారి యొక్క తప్పనిసరిగా నమ్మకాన్ని వారి మీద పెట్టుకుంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి ఈ అభ్యర్థుల యొక్క చదువు గురించి, వారి యొక్క విద్యార్హతల గురించి కనుక మాట్లాడితే మొట్టమొదటిగా వంగా గీత గారి గురించి మాట్లాడదాం. సో వంగా గీత గారు విద్యాధికురాలే కాకుండా వారి మాటల్లోనే మనం చెప్పాలంటే ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు భర్త అయినటువంటి విశ్వనాథ్ గారితో వారి వివాహం అయిన తర్వాత వారికి ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడే పెళ్ళయింది. ఆ తర్వాత విశ్వనాథ్ గారి ప్రోత్సాహంతో 3 మాస్టర్ డిగ్రీలు తీసుకునేటువంటి విద్యాధికురాలు వంగా గీత గారు. సో ఎంఎస్సి సైన్స్లో ఉన్నది, అదే రకంగా సైకాలజీలో వారు మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. ఇవే కాకుండా మాస్టర్ ఆఫ్ లా అంటే న్యాయవాద వృత్తిలో కూడా, న్యాయశాస్త్రంలో కూడా మాస్టర్ ఆఫ్ లా తీసుకున్నటువంటి అత్యంత విద్యాధికురాలు వంగా గీత గారు. దీనితో పాటుగా వారికి నేషనల్ ఎన్ఎస్సి వాట్లలో కూడా సహాయ కార్యక్రమాల్లో అందవేసినటువంటి చేయగా ఉన్నటువంటి వారు. ఆ నియోజకవర్గాలతో చాలా ప్రత్యక్షమైన సంబంధాలే కాకుండా పిఠాపురం ఆడపడుచుగా పిలుచుకునేటటువంటి వ్యక్తి వంగా గీత గారు. సో 2009 సంవత్సరంలో వంగా గీత గారు పీఆర్పీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు ఓడిపోయినటువంటి ప్రముఖుల్లో ముద్రగడ పద్మనాభం గారు కూడా ఉన్నారు. సో వారు కాంగ్రెస్ తరఫున పోటీ చేసినారు. సో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి 45,000 ఓట్లను తెచ్చుకున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారికి ఇవాళ వైసీపీ పార్టీ వంగా గీత గారిని గెలిపించేటటువంటి బాధ్యతని ముద్రగడ పద్మనాభం గారికి ఇచ్చారు. సో పిఠాపురం నియోజకవర్గం అనేటటువంటిది వంగా గీత గారికి ఆడపడుచుగా వారికి పేరున్న ముద్రగడ పద్మనాభం గారు ఎప్పుడైతే దెబ్బతిన్నటువంటి పులిలాగా తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద కారాలు మిరియాలు నూరటమే కాకుండా పవన్ కళ్యాణ్ నువ్వు ఈ సినిమాల్లో హీరో అయితే నేను రాజకీయాల్లో హీరో అనేటటువంటి చెప్పినటువంటి వ్యక్తి. సో వారి ఓటమి కోసం ప్రయత్నించేటటువంటి ప్రముఖుల్లో ముద్రగడ పద్మనాభం గారు కూడా అభ్యర్థి కాకపోయినా ఉన్నారు అని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాం. రెండోది వర్మ గారు ఛాలెంజ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వారిని పిలిపించుకోవటం, వారితో మాట్లాడటం అయిన తర్వాత ప్రస్తుతానికి గొడవలు సద్దుమణిగినట్టు కనిపించినా వారు మళ్ళీ తిరిగి తెర మీదకు వచ్చి పవన్ కళ్యాణ్ని అత్యంత మెజారిటీతో గెలిపిస్తాం, కానీ తెలుగుదేశం పార్టీ మా మీద మీరు ఏదైతే దాడి చేస్తున్నారో దానికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి ఒకసారిగా కనుక మన రాజకీయాల్లో కనుక ఆలోచిస్తే నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ కనుక పొరపాటున రేపు గెలిస్తే వర్మ అనేటటువంటి వ్యక్తి యొక్క రాజకీయ జీవితం అక్కడితో ఆఖరవుతుందనే విషయం మనకు కాదు, వారికి కూడా తెలుసు. అందుకని వర్మ గారు పవన్ కళ్యాణ్ని గెలవకుండా సాయశక్తులా తన యొక్క ప్రాణం కూడా ఉడ్డుతాడంటంలో ఎక్కడా కూడా ఆశ్చర్యం లేదు. మరికొన్ని రోజుల్లో ఆల్రెడీ వైసీపీతో వారు ఏదైతే టచ్లో ఉన్నారో దానిలో ఉండేటటువంటి రిజల్ట్స్ ఏమిటో మనకి తెలిసేటటువంటి అవకాశాలు. ఈ రెండే కాకుండా ఇక పవన్ కళ్యాణ్ గారి విద్యార్హతలు కనుక వస్తే చాలా అనుభవజ్ఞులు పవన్ కళ్యాణ్ గారు. జీవితాన్ని చదివినటువంటి వ్యక్తి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో హెచ్ఎస్సి చదువుకున్నారు వాళ్ళు, అట్లాగే బైపీసీ చదువుకున్నారు, ఎంపీసీ చదువుకున్నారు, సిఈసి చదువుకున్నారు. సో ఇంటర్మీడియట్లో ఉండేటటువంటి అన్ని ఫ్యాకల్టీలు కూడా చదువుకున్నట్టుగా వారి మాటల్లో చెప్పారు. సో వంగా గీత గారు పోస్ట్ గ్రాడ్యుయేషన్గా 3 డిగ్రీలు తీసుకున్నా కూడా
దానితో సరిసమానమైనటువంటి విద్యార్హత కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంటర్మీడియట్లో రకరకాలుగా ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్ అయినారు, దాంట్లో చెప్పడం మర్చిపోయినాం. సో ఇంటర్మీడియట్ పాస్ కాని వ్యక్తి, కానీ అన్ని ఫ్యాకల్టీలు కూడా చదివినటువంటి వ్యక్తి. రేపొద్దున బహుశా వారి క్యాన్వాసింగ్లో నేను పిఠాపురంలో పుడదామనుకున్నాను, కానీ పొరపాటున నేను ఎక్కడో పుట్టాననేటటువంటి మాట కూడా మాట్లాడవచ్చు. సో పిఠాపురం నియోజకవర్గంలో కూడా పుట్టే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ఈ విద్యార్హతలతో పాటుగా కాకుండా 1,00,000 పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ఏ భాషలో చదివేరు అనేటటువంటిది ప్రస్తుతం అప్రస్తుతమైనా కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో దాదాపు చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2-3 పుస్తకాలు చదవడానికే ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో అనేక భాషల్లో 1,00,000 పుస్తకాలు చదివినటువంటి ఒక మహామేధావి పవన్ కళ్యాణ్ గారు. ఈ మహామేధావిని ఎందుకు అనాల్సి వచ్చిందనంటే, ఒకసారి సెప్టెంబర్ 5వ తేదీన జరుగుతున్నటువంటి ఉపాధ్యాయ దినోత్సవం రోజున వారు మాట్లాడుతూ, నాకు ఎవరూ ఉపాధ్యాయులు లేరు, నా స్థాయి కలిగినటువంటి వ్యక్తికి చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో కూడా లేడు, కాబట్టి నేను ఎవరిని ఉపాధ్యాయులు నియమించుకోలేదని చెప్పారు. చాలా అద్భుతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వారు. సో ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి తన భాషా ప్రావీణ్యంలో కూడా అందరినీ తొక్కుతా, నారదీస్తా, చెప్పుతో కొడతా అనేటటువంటి అనేక రకాలైనటువంటి సమాసాలు, సంధులతో కూడా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ఈ 2 విద్యార్హతలు ఉన్న వ్యక్తికి వాళ్ళ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు నిర్ణయించుకోవాలి ఎవరికన్నది. ఏవైనప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గం ప్రస్తుతానికి అందరి దృష్టి ఆకర్షిస్తున్నటువంటి నేపథ్యంలో చూద్దాం, రాబోయేటటువంటి రోజుల్లో లబ్ధిదారులు ఎక్కువ ఉన్నటువంటి వైసీపీ పార్టీకి ఫేవరబుల్గా ఉందా, లేదా లుకలుకలతో కూటమిలో సతమతం అవుతున్నటువంటి ఆ కూటమికి ఏమైనా అవకాశం ఉందా. విద్యాధికురాలుగా ఉన్నటువంటి వంగా గీత గారు, అదే రకంగా ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ ఓటమి కోసం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో, వర్మ అనేటటువంటి వ్యక్తి కూడా ఇండైరెక్ట్గా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గెలుపంత సులభం కాదు అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరగబోతోందో అందరం కూడా ప్రత్యక్షంగా చూద్దాం.